సుక్కరం నర్సే పాట అదే మాల సంపన్నులారా అనేది వాడిండు కదా, అవును. విన్నప్పుడు ఏమనిపించింది అన్న? ఈ సుక్కారాం నరసయ్య నిజంగా చెప్తున్నా కదా, సుక్క పడిన దాకా పాట పాడడు. 100% చెప్తా. సుక్కారాం నరసయ్య గురించి నాకు తెలుసు. సుక్క పడే వరకు పాట పాడాడు ఆయన. ఆయన పెద్ద అలిగేషన్. 100% చెప్తున్నా, నేను క్లారిటీగా చెప్తున్నా. ఆయన మొన్నటి వరకు ప్రజల కోసం పాపం పాటలు పాడుతున్నాడంటే ఆయన మొన్నటి నుంచి పైకి వచ్చిండు. అంటే అదే పాపం ఆయన పాడుతున్నాడు. కేసీఆర్ను కూడా మంచి మంచి పాటలు పాడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ మందకృష్ణ అన్న పైన కూడా వాడిండు ఆయన వ్యతిరేకం పాట. పాడిండు వ్యతిరేకం ఫస్ట్ పాట పాడిండు ఈయన ఉద్యమం. కానీ మోడీ గారి దగ్గర కలిసి నుంచి ఈయన సైలెంట్ ఎందుకు అయిపోయినా నాకు అర్థమవుతలేదు. డైరెక్ట్ టోటల్గా మాదిగ జాతిలు ఇగో ఇక్కడ మాటలు అన్న నిజం చెప్తున్నా. ఏపూరు సోమన్న మీద కూడా ఆయన పాట పాడిండు, మందకృష్ణ పాడిండు. మాలల మీద కూడా అదే సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వారసులు మీరు ఎట్లా అవుతారు అని చెప్తున్నాం. మరి అంబేద్కర్ వారసులు ఈ రోజు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, దయచేసి అయ్యా సుక్కరాం నర్సయ్య